జగిత్యాల పెద్దపల్లి జిల్లాలలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్తో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది రిజర్వాయర్ను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించి రిజర్వాయర్లో నీటి నిల్వపై ఆరా తీశారు. అనంతరం రిజర్వాయర్లోని తూము నుండి సుమారు 70 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అరాచక పాలన కొనసాగిందని మండిపడ్డారు. మేడారం రిజర్వాయర్ నిర్మాణంతో అనేక మంది నష్టపోయారని గుర్తు చేశారు. గతంలో నష్టపోయిన వారి కోసం తాము ధర్నాలు చేస్తే అక్రమంగా కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో సాగు త్రాగునీటి సమస్య కోసం శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ చెరువు మీద ఆధారపడి ఉన్న గంగపుత్రులు ముద్రాజులు చేపలు వేసుకుంటే రాత్రి పోలీసుల బలగాలను తీసుకొచ్చి నీళ్ళ కట్ట తెంపి ఆ నీళ్ళు కిందికి పంపిస్తే లక్షలాది రూపాయల చేప యొక్క సంపద మొత్తం గంగల గోదాట్లో కొట్టుకపోతే అడిగే దిక్కు నాదులు లేడు. మా మీద పెడితే మా మీద కేసులు పెట్టిళ్ళు, రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిళ్ళు మమ్మల్ని. మొత్తం గంగపుత్రుల ముద్రాలు ఊర్లో ఇళ్ళలో తాళాలు వేసి పోలీస్ పికెటింగ్ పెట్టి ఇది పోయిన ఇది ఒక రాచరిక పరిపాలన జరిగిందండి పోయిన ఈ 10 సంవత్సరాలు. నేను ఒకటే, మా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. నేను మొదటిసారి చీఫ్ ఇంజనీర్ని తీసుకొచ్చారు, రాష్ట్ర అధికారిని తీసుకుని రావడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు తీసుకొచ్చి మీ పరిస్థితులను చెప్పండి, ఎప్పుడన్నా నేరుగా రైతులతో కూర్చొని గతంలో పాలకులు ఎప్పుడైనా పనిచేసినారా? చేయలే. వాళ్ళకు ఉన్నటువంటి ఆ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ ఏమున్నది, కాళేశ్వరం రావాలి, కమిషన్ రావాలి తప్ప ఈ ప్రాంత రైతాంగం విషయంలో శాశ్వత పరిష్కారం ఎక్కడ కూడా వెతకలే. నేను చెప్తాను, నేను రాబోయే కాలంలో శాశ్వత పరిష్కారానికి తాగునీరు, అదేవిధంగా రైతాంగానికి సాగునీరు విషయంలో పట ఈ యొక్క మేడారం రిజర్వాయర్ నుంచి కానీ, అదేవిధంగా ఎస్ఆర్ఎస్కి సంబంధించిన లింక్ ద్వారా కానీ, వరదకాలువ ద్వారా కానీ, కొత్తగా ఏర్పడుతున్న కాళేశ్వరం లింక్ 2 ద్వారా కానీ ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించినటువంటి మా ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి నీళ్ళ వాటా ఖచ్చితంగా తేల్చే విధంగా ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొస్తున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా రైతాంగాన్ని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రైతులందరూ కూడా ఈసారి రైతులకు సంబంధించిన విషయంలో పట్ల నీటి మట్టం తగ్గింది, చివరి ఆటకు ఇబ్బంది ఉన్నది కాబట్టి రైతాంగం కూడా నీళ్ళ విషయాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటూ, తాగునీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతానే విషయం తెలియజేసుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే ఇంజనీర్ల గారికి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, అదే మన మిషన్ ఇంజనీర్లతో కూడా రివ్యూ చేసి ఈ ధర్మపురి నియోజకవర్గానికి శాశ్వత పరిష్కారం కూడా చేస్తానన్న విషయాన్ని శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను.